ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అంటే ట్యూబెక్టమీ అయిన వాళ్ళు మాత్రం ఈ వన్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోకండి ఇప్పుడు కూడా. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే దానికి ఒక 0.5% ఫెయిల్యూర్ రేట్స్ అని ఉంటాయి. కానీ ఈ ప్రెగ్నెన్సీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అంటే ఈ ఫెయిల్యూర్లో కూడా 30% మందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో రావడం అనమాట. ఫెలోపియన్ ట్యూబ్లో రావడం, ఓవరీలో రావడం. కానీ మన ఈ కేసెస్లో ఫెలోపియన్ ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయినా కూడా ఒకవేళ పీరియడ్ మిస్ అయితే కనుక కంపల్సరీ ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రం చేసుకోండి. ఒకవేళ అది పాజిటివ్ వచ్చినట్లయితే వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి, ఎందుకంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల చాలా వరకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ఏవైతే క్యాటాస్ట్రోఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడానికి సాధ్యమవుతుంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.